వర్చువల్ ఆటిజం ఇది ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్లో, ఈ డిజిటల్ యుగంలో ఎక్కువగా పిల్లల్లో కనబడుతుంది. ఈ వర్చువల్ ఆటిజం అనేది ఏంటంటే, ఈ ఆటిజం లాంటి సిమ్టమ్సే మనకి ఈ పిల్లల్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఫోన్ యూసేజ్ కానీ, టీవీ కానీ ఎక్కువగా వాడటం, ఉపయోగించడం పిల్లలు. అలానే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం, పేరెంట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ చేయకుండా వదిలేయడం, అలా బయటకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచడం, ఎక్కువసేపు మాట్లాడించకుండా ఉండడం, అలానే స్క్రీన్స్ వదిలేయడం, ఏవో కార్టూన్స్ పెట్టేసి వదిలేయడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆటిజం లైక్ సింప్టమ్స్, అంటే డిలేడ్ స్పీచ్, మాట అన్నది లేట్ రావడం, ఐ కాంటాక్ట్ ఉండకపోవడం, ఎవరైనా చూస్తున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఉండకపోవడం, రిపిటేటివ్ బిహేవియర్స్ అంటే ఫ్లాపింగ్ ఆఫ్ హ్యాండ్స్ కానీ, ఒకే చోట ఉండి ఇలా గిరగిర తిరుగుతూ ఉంటారు ఒకే ప్లేస్ లో. అలానే ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు, వేరే వాళ్ళతో ఆడడానికి కానీ, వేరే చిల్డ్రన్తో ఇంట్రెస్ట్ ఉండదు ఆడడానికి కానీ, సరౌండింగ్స్ దానికి కానీ ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ, ఎక్కువగా ఎమోషనల్ గా కోపం పడిపోవడం, బయట వాళ్ళతో తిట్టడం, వీళ్ళు తిట్టడం, ఇది చేస్తూ ఉంటారు అనమాట. ఇటువంటి అలానే ఆ గేమ్ లో ఉన్న క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు వేరే ప్రపంచంలో ఇలా సైకిల్ చేసుకుంటూ మాట్లాడకుండా, ఒకళ్ళున్నా సరే వేరే ప్రపంచంలో ఇలాగా చేస్తూ ఉంటారు అనమాట. ఈ వర్చువల్ ఆటిజం అన్నది ఈ ఓవర్ స్క్రీన్ టైం వల్ల వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 6 months ఖచ్చితమైన కేర్ తీసుకొని కంప్లీట్ గా లిమిట్ స్క్రీన్ టైమ్ కంప్లీట్ గా ఆపేస్తే వీళ్ళు బయటకు వచ్చే ఆస్కారం ఉందన్నమాట. అలానే చూసుకున్నట్టయితే వాళ్ళకి ఒక స్టోరీ చదివి వినిపిస్తూ ఉండడం పిల్లల్లో. మెయిన్ గా ఈ 0 to 3 ఏజ్ వాళ్ళే దీంట్లో పడుతూ ఉంటారు. అలానే పెద్ద చిల్డ్రన్ కూడా ఎక్కువగా ఈ వీటికి మొబైల్ ఫోన్స్ కి వాటికి ఎడిక్ట్ అయిపోయినా సరే దీంట్లో పడుతూ ఉంటారు అనమాట. బుక్స్ చదివించడం, లేకపోతే ఏదో గేమ్ లో పంపించడం, గేమ్ ఆడిస్తూ ఉండడం, బయటికి పార్క్ తీసుకెళ్ళడం, ఎక్కువ ఇంటరాక్షన్, హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది, స్పీచ్ థెరపీ అన్నది ఎక్కువగా ఉంటూ ఉండాలి. ఇది లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు అనమాట. ఒక 6 months అగ్రెసివ్ గా మనం దీని మీద కేర్ తీసుకుని రిపిటేటివ్ గా మనం మాట్లాడిస్తూ వాళ్ళని ఒంటరిగా వదలకుండా, ఒంటరిగా స్క్రీన్స్ కి ఇచ్చేయకుండా, స్క్రీన్ టైం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఈ వర్చువల్ ఆటిజం అన్నది కంప్లీట్ గా మనం వాళ్ళ నుంచి దూరం పెట్టచ్చు అనమాట. అది కంప్లీట్ గా క్యూర్ అవ్వచ్చు అనమాట. వాళ్ళ బిహేవియర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని నేను చెప్పినవన్నీ పాటిస్తే మీ పిల్లలకి ఎంతో ఉపయోగం, వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా గమనించండి, ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. స్క్రీన్ అన్నది వద్దు, ఫోన్స్ అన్నది ఇవ్వకండి. దయతో మీ పేషెన్స్, మీ టైం అంతా కూడా పిల్లలకి కేటాయించవలసిందే. అలా అయితేనే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. థ్యాంక్ యూ.